ఇటీవల జరిగినటువంటి ఒక పొరపాటు నేను నిర్భయంగా ఖచ్చితంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చంద్రగిరి ఎమ్మెల్యే నాని అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, పులివర్తి నాని. ఆయన చాలా శాంతిపూరితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు, అందరినీ కలుపుకోగలిగేటటువంటి దశలో ఉన్నటువంటి ఒక నాయకుడు. ఆయన ఏ పార్టీ అనేది తర్వాత సంగతి. ఆయన భార్య కూడా యాక్టివ్గా ఎప్పుడు ఎక్కడ అవసరమైతే ప్రజలతో కలిసి నడిచేటటువంటి తత్వం. కానీ ఇటీవల ఒక వార్త వచ్చినప్పుడు మా విలేకరే వాళ్ళ కౌంటర్ తీసుకోకుండా ప్రసారం జరిగింది. దానికి నేను పూర్తిగా విభేదిస్తున్నా, క్షమించమని అడుగుతున్నా. బికాజ్ మా వాళ్ళు ఏదో తప్పు చేశారు అని నేను తప్పుకునే తత్వంలో ఉండే దశ ఉండదు. ఎవరు తప్పు చేసినా, ఇంక్లూడింగ్ నా ఛానల్కు సంబంధించి ఏ ఒక్కరు తప్పు చేసినా నేనే బాధ్యత తీసుకోవాలి అన్నటువంటి దృక్పథం, అది నా బాధ్యత. అందుకే పులివర్తి నాని గారికి క్షమాపణ కోరుతున్నా. పొరపాటున మా వాడు కౌంటర్ తీసుకోలేకపోయాడేమో, దాన్ని మళ్ళీ ఆ పొరపాటు జరగకుండా మేము జాగ్రత్త తీసుకుంటామని మిగతా ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజేస్తున్నా. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా బీఆర్కే న్యూస్కు సంబంధించినటువంటి విలేకరులు, కంట్రిబ్యూటర్సు అందరూ ఇచ్చేటటువంటి వార్త మేము జల్లెడ పట్టాల్సిన పరిస్థితి లేకుండా బాధ్యతగా మీరు తీసుకురావాలన్నటువంటి ఒక విజ్ఞప్తి కూడా ఈ సందర్భంగానే చేస్తున్నా. ఇక రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కన్ఫ్యూజన్స్ చూస్తున్నప్పుడు, ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి వివాదమైనటువంటి అంశాలు ఉంటున్నప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం స్పందించట్లేదు తగినట్టుగా అన్నది ఒకటి. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలి మీద ఒక దుర్భాష మాట్లాడిన తర్వాత, జరిగిన తర్వాత స్పందించినటువంటి తీరు కూడా బాగోలేదు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన ప్రాథమికమైనటువంటి అర్హత ఏంటి అని అంటే, ఒక మహిళ మీద ఏదైనా మానసికమైనటువంటి దాడి లేదా దుర్భాషలు, వీటి మీద ఖండించాలి కదా. మరి ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు? ఈ రెండు రాష్ట్రాలలో కనిపిస్తున్నటువంటి కన్ఫ్యూజన్స్లో జనం మాత్రం పూర్తిగా కన్ఫ్యూజన్లోకే వెళ్తున్నారు, నమ్మకం వైపు వెళ్ళలేనటువంటి దశ. కారణం ఒకే ఒకటి, ప్రశాంత్ రెడ్డి మీద మాట్లాడినటువంటి నాయకుడి మీద తగిన చర్యలు లేవు అన్నది. కేసులు పెట్టడం ఒకటే కాదు, అరెస్ట్ ఎందుకు చేయలేదు, జైలుకి ఎందుకు పంపలేదు, రిమాండ్లోకి ఎందుకు తీసుకోలేదు, ఈ విచారణ ఎందుకు నీరుగారుస్తున్నారు అన్నటువంటి విషయం ప్రజల్ని వేధిస్తున్నప్పుడు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యలు, అలాగే అనేక వివాదాల మీద కూడా స్పందన కనపడట్లేదు అన్నటువంటి ఒక బాధ. ఈ మొత్తం వ్యవహారం గమనించినప్పుడు రాజకీయాల సరళి మారిపోయింది. ప్రజలు మాత్రం ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా ఇవాళ రాజకీయాలు కనపడట్లేదు, పాలనలో నిర్ణయాలు లేవు అన్నది మాత్రం సుస్పష్టం. మార్పు కోసం ప్రయత్నించే దాంట్లో ఖచ్చితంగా బీఆర్కే ఒక న్యూస్ ఛానల్గా తన బాధ్యతను నిర్వహిస్తుంది అన్న దాంట్లో ఏ రకమైన సందేహం అక్కర్లా. అలాగే చివరిగా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా, మీడియా ఎప్పుడు పాలకపక్షానికి ప్రతిపక్షంగా ఉండాలి అన్నటువంటిది సాంప్రదాయం కాదు, బాధ్యతే. అవసరమైనప్పుడు విమర్శ చేయాలి, అవసరం లేనప్పుడు అనవసరంగా రగడ పెంచకూడదు. ఇది మీడియా యొక్క నియంత్రణ. ఆ నియంత్రణలో మేమున్నామని, అలాగే న్యూస్ ఇచ్చేప్పుడు ఖచ్చితంగా ఇవాళ పాలకపక్షానికి ప్రతిపక్షంగా ఉండేటటువంటి ప్రధాన పాత్ర మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని, మొహమాటం అంతకంటే ఉండదని అందరికీ గుర్తు చేస్తూ, ఇలా మనందరం కలిసి ఒక ప్రయాణం చేద్దామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీ రాజేంద్ర. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర.